దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి యొక్క దినమున దేవుణ్ణి ఆరాధించడానికి, మహిమపరచడానికి మరి మనకిచ్చిన 16వ దినమును బట్టి దేవాతి దేవునికి వేలాది వందనాలు. మరి అతి సమీపంగా మనం విన్నాం. త్వరలో మనం ఫాస్టింగ్ ప్రేయర్స్ ముగించుకోబోతున్నాం. కానీ దేవుడు దినదినము దేవుడిస్తున్న ఈ యొక్క శక్తిని, బలమును బట్టి, మరి గొప్ప వాక్యమును బట్టి దేవునికి వందనాలు. మనం అందరం తలలో ఉంచుకొని కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుంటూ మనము వర్షిప్లోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మీకు వందనాలు. దినమున మాకు ఇచ్చి ఉన్న ఈ యొక్క మంచి సమయమును బట్టి వందనాలు. మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని మహిమపరిచి, మిమ్మల్ని ధ్యానించే ఒక సమయాన్ని మాకు ఇచ్చి ఉన్నావు. దినమున మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్లోనేమి ఏసయ్య, వింటున్న ప్రతి ఒక్కరికి నేను ఏసయ్య, మీరు ఈ దినము కావాల్సిన ఆ యొక్క ఏసయ్య మంచి వాక్యమును మీరు దయచేయమని, ఒక వాగ్దానమును మీరు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మనము దేవుని మహిమపరుస్తూ ఆరాధిద్దామండి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించెదం. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించెదం. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివి, నన్ను నడిపించితివి. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. కష్టములలో నుండి, నా పదలలో నుండి, కష్టములలో నుండి, ఆపదలలో నుండి నన్ను విడిపించితివి, నన్ను విడిపించితివి. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. థాంక్ యూ జీసస్. అవును తండ్రి, చీకటి నుంచి మరణము వరకు నాయన యేసయ్య, ప్రతి ఒక్క కష్టములో, నష్టములో, మరణము నుండి జీవమునకు నడిపించే గొప్ప దేవుడు. చాలు మరొక్కసారి మనము చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివే, నన్ను నడిపించితివే. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయనకే
కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. Amen. Thank you, Jesus. గొప్ప దేవానికి వేలాది వందనములు నాయన యేసయ్యా. దీని మాకు ఇచ్చిన యొక్క మంచి సమయమును బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని ఘనపరిచే సమయాన్ని మాకు ఇస్తున్న విధమును బట్టి మీకు వందనాలు నాయన యేసయ్యా. ప్రతి ఒక్కరం నాయన నీ దయలోనే మేము నడవడానికి సహాయాన్ని మీరు దయచేయండి. నీ దయలో జీవించడానికి మాకు సహాయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీ దయలో నే జీవింతును అంటూ దేవుని స్తుతిస్తూ మహిమపడదామండి. దయలోనే జీవింతును, నీ దయ నన్ను నిలబెట్టును. నీ దయలో నీ జీవింతును, నీ దయ నన్ను నిలబెట్టును. నన్ను కాపాడేను, నన్ను హత్తుకోనేను, నా సమస్తము నీ దయయే. నన్ను కాపాడేను, నన్ను హత్తుకోనేను, నా సమస్తము నీ దయయే. నీ దయలో నే జీవింతును, నిలబెట్టెను. నీ దయలో నీ జీవింతును, నీ దయ నన్ను నిలబెట్టెను. కష్టాల సమయములో ముందిన దయను, కష్టాల సమయములో మోషే పొందిన దయను, ఘనతను విజయమును నీ దయలో నన్ను చూడనిమ్ము. ఘనతను విజయమును నీ దయలో నన్ను చూడనిమ్ము. నీ దయలో నీ జీవితము, నీ దయలో నీ జీవితము, నీ దయ నన్ను నిలబెట్టును. జీసస్. అవును తండ్రి యేసయ్యా, నీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాను. యోసేపు చెరసలో ఉన్న నాయన యేసయ్యా, నీవు యేసయ్యా విడిపించిన విధమును బట్టి మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాను.
యోసేపు చెరసాలలో పొందిన దైవ దయను, యోసేపు చెరసాలలో పొందిన దైవ దయను నింతను హెచ్చింపును, నీ దయతో మాకొసగును. మా బ్రతుకులలో హెచ్చింపుము, నీ దయలో మాకొసగును. నీ దయలో నీ జీవితును, నీ దయ నన్ను నిలబెట్టును. నీ దయలో నీ జీవితును, నీ దయ నన్ను నిలబెట్టును. నన్ను కాపాడెను, నన్ను హత్తుకోనేను, నా సమస్తము నీ దయయే. నన్ను కాపాడెను, నన్ను హత్తుకోనేను, నా సమస్తము నీ దయయే. నన్ను కాపాడెను, నన్ను హత్తుకోనేను, నా సమస్తము నీ దయయే. మరి ఒక్కసారి నాడేను, నన్ను హత్తుకోనేను, నా సమస్తము నీ దయయే. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ జీసస్. దేవునికి స్తోత్రం, దేవునికి వేలాది వందనములు. వాక్యంలోనికి వెళ్దామండి. ప్రైజ్ జీసస్. మరి ఈ దినమున మనకి 106 మనకి ఇవాళ ఫాస్టింగ్ ప్రేయర్స్కి ఇవ్వబడిన యొక్క వాక్య ధ్యానమును బట్టి దేవాది దేవునికి వేలాది వందనములు. మరి ఈ దినమున మనకి ఇచ్చి ఉన్న ఈ యొక్క ప్రామిస్, లేకపోతే మనకిచ్చిన యొక్క వాగ్దానము 106:5 మరి చదువుకుంటే కనుక, that I may see the prosperity of your chosen ones, that I may rejoice in the gladness of your nations, that I may glory with your inheritance. మరి అదే తెలుగులో మనం చదువుకోగలిగితే కనుక, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. ఆమేన్. ఎంత గొప్ప వాక్యం. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము. లార్డ్, గివ్ మీ ద విజన్ అండ్ యు సేవ్ మీ, లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి ఈ యొక్క అధ్యాయం మొత్తం చదువుతూ ఉంటే మరి ఒక పెద్ద స్టోరీ ఇందులో దాగబడిందండి. దీన్ని మనము చదువుతూ మరి మొదటి నుంచి లాస్ట్ వరకు కనుక మీరు చదివితే కనుక మరి ఒక జర్నీ ఆఫ్ స్టోరీ వేర్ ఇజ్రాయలైట్స్ ఏ విధంగా వారు ఉన్నారు, వారి జీవితము మరి బయటికి వచ్చినప్పుడు వారు ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చింది మొదలుకొని మరి వారు చేసుకుంటూ ప్రయాణంలో ఉండి మరి పాలుతో ప్రవహించు దేశంలోనికి ఏ విధంగా కోవెనెంట్ దేవుడు ఏర్పరచుకున్నాడు, మరి ఏ విధంగా దేవుడు ముందుకు తీసుకెళ్ళాడు అనేది ప్రతి ఒక్కటి, మరి ఏ విధంగా వాళ్ళు రెబెలస్ ఎక్కువగా దేవునికి అనుగుణంగా కాకుండా ఏ విధంగా చేశారనేది ఇందులో రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. కానీ నేను ముఖ్యమైన అంశాలను నేను కవర్ చేసి మరి దినమున వాక్యమును ముగించబోతున్నాను. మొదటిగా మనము ఈ యొక్క దినమున ఇచ్చిన వాగ్దానంలో మనము నేర్చుకోవాల్సిందల్లా, దేవుడు కనికరము చూపించే గొప్ప దేవుడు. తన కనికరం చూపి తన దర్శనాలకు మనం ఎన్ని మార్లు మనం తప్పిపోయి దేవుని త్రోవ నుంచి మనం వెళ్ళిపోతే దేవుడు మరి ఆ దినమున మరి మనం మారు మనసు పొంది మనం దేవుని దగ్గరికి వస్తే మాత్రం ఏ విధంగా దేవుడు హత్తుకుంటాడో అనే ఒక గొప్ప సంఘటనను మనం చూస్తూ ముందుకు వెళ్దాం. మరి ఆ దినమున ఇజ్రాయేలీలందరూ
మరి ఐగుప్తు దేశంలో వారు ఉండడం మనం చూస్తున్నాం. ఆ దినమున మోషేను మరి అహరోన్ను మరి నాయకులుగా ఎంచుకొని వారిని ఆ యొక్క దేశము నుంచి వారు కట్టడిలో ఉన్న వారిని ఒక చిక్కుముడి లాంటి ఒక పొజిషన్, అక్కడి నుంచి రాలేని పరిస్థితుల్లో వారు ఉన్న పరిస్థితి నుంచి వారిని బయటికి తీసుకోవడానికి ఒక దైవజనులు మరి లేవీయుల మరి అని మనం వింటాం, లేవైట్స్ అని మరి మనం వింటూ ఉంటాం. లేవీయుల నుంచి వచ్చిన మరి మోషే గారిని, అహరోను గారిని, మరి వారి మిరియం గారిని వారిని ఎంచుకొని మరి దేవుడు మోషేను నాయకుడిగా పెట్టి వారిని బయటికి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ జరిగిన చాలా మిరకల్స్ని ఆల్రెడీ వారు చూసి ఉన్నారు. బయటికి తీసుకురావడమే గొప్ప మిరకల్. మరి రెడ్ సీలో మరి వారు ప్రయాణం చేసినప్పుడు మరి ఐగుప్తీయులు అక్కడ ఎవ్వరూ మిగలకుండా అందరినీ భూస్థాపితం మరి వాటర్లో వాళ్ళు చనిపోవడం మనం చూస్తున్నాం. కానీ అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు they tested God in everywhere. మరి 14th verse, lusted exceedingly in the wilderness and tested God in the desert. But God has తనకి దేవునికి కన్నీటి పెట్టేంత సిచ్యువేషన్ వారు తీసుకొచ్చున్నారంట. మరి అక్కడి నుంచి వారు వెళ్ళడం, మరి ఆ సమయంలో మరి మోషే, అహరోన్ గారు మరి వారు దైవజనులు కనుక వారు దేవునిలో వారు మొదటిది మనం పాయింట్ చూసాం, రెబెలియన్ అండ్ ఎన్వి. ఏ విధంగా మరి నేను వాట్సాప్లో నేను కొన్ని పాయింట్స్ పెట్టున్నాను, మీరు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. కానీ మరి మొదటిగా వారి దగ్గర నుంచి కొన్ని లెసన్స్ హౌ వి షుడెంట్ బీ అండ్ హౌ వి షుడ్ బీ అనేది కొన్ని 3 విషయాలను మనం నేర్చుకొని ముందుకు వెళ్దాం. మొదటిగా దే వర్ సో రెబెలియస్గా వాళ్ళు చాలా బిహేవ్ చేయడం, రెబెలియస్ మిస్టేక్స్ అక్కడ జరిగి ఉన్నాయి. మరి ఏం జరిగాయంటే అక్కడ మనము 16, 17 ఒకసారి చూద్దాం. When they envied Moses in the camp and Aaron the saint of the Lord, the earth opened up and swallowed Dathan and covered the faction of the Abiram. వా, మరి దినమున ఎవరు వీరంతా? డేతన్ ఎవరు, మరి అబిరామ్ ఎవరు, మరి వీళ్ళందరూ ఎవరు అని అంటే మరి వారు ఇజ్రాయేలీయులే. మరి అక్కడ వారందరూ వారికి నాయకులుగా మోసెస్, ఆరోన్ వారు నడిపించడం ఈ యొక్క వారికి నచ్చలేదు. మరి డేతన్ గారికి, మరి అబిరామ్ గారికి, మరి కోరేహ్ అని ఇంకొక వ్యక్తి కూడా మరి అయినా మరి లేవీయులు మరి దేవుడు ఏర్పరచుకొని యాజకులుగా చేసి ఎన్నుకొనబడ్డ వారే వాళ్ళు. కానీ ఈ దినమున వీరు కొంతమంది వారితో పాటు మీరే నాయకులా, మీరు చెప్పింది కరెక్ట్ కాదు, మాకు కూడా ఆధిక్యత ఉంది, మేము కూడా వెళ్తాం, మేము కూడా దేవుణ్ణి పూజిస్తాం, మాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కానీ మీరేంటి నడిపించేది అని ఆ దినమున వారు రెబెలియస్గా దేవునికి అగెయిన్స్ట్గా దేవుని ఎన్నుకున్న నాయకుడి కంటే మేము గొప్ప అనుకొని వారు ఏం చేశారంట, వారు ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేశారు. మరి అంతా సిద్ధపడ్డారు. డేతన్ గారు మరి వారందరూ కలిసి మేము కూడా అంటే మోషే గారు కూడా ఏమనలేదు, సరే మీరు ఇట్ ఈస్ యువర్ విల్ గో హెడ్ అని చెప్పి వారికి చెప్పి మరి మోషే గారు నువ్వు అది నీకు సంబంధమైనది కాదు, నువ్వు దూరం వెళ్ళిపోమంటే దూరంగా ఉండగా వీరు దేవునికి మరి బలులు లేకపోతే వారి ఓన్ వేస్లో వారికి తగినట్టు వారు చేస్తుండగా ఏమైందంట, ఎర్త్ హ్యాస్ స్వాలోడ్ దెమ్ అండ్ వారందరూ అక్కడే భూస్థాపితం అవ్వడం చూస్తున్నాం మనం. మరి దినమున మనము అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ద ఇజ్రాయెలీస్ ఇన్వైట్ మోసెస్, బట్ ఇక్కడ మనం క్వశ్చన్ వేసుకోవాలి, దేవుడు ఎన్నుకోబడ్డ వారిని లేకపోతే మనకి దేవుడు ఒకవేళ ఆధిక్యతనిచ్చిన ఇక్కడ నిలబడితే ఆర్ వి క్రియేటింగ్, ఆర్ వి బీయింగ్ రెబెల్ అగెయిన్స్ట్ సంథింగ్, ఆర్ వి రెబెల్ అగెయిన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఈ దినమున మనము అది మొదటిగా మనము క్వశ్చన్ చేసుకోవాల్సింది. గాడ్స్ అథారిటీకి మనం అగెయిన్స్ట్ వెళ్ళేవారిగా ఎవ్వరం ఉండకూడదండి. ఎందుకంటే ఈ దినమున వారు చూస్తే కనుక ఆ యొక్క సంఘటనలో ఎర్త్ కూడా దేవుడు చెప్పిన మాటకి లోబడి ఎర్త్ హ్యాస్ స్వాలోడ్ ఆల్ ఆఫ్ దెమ్. మరి దినమున వారు భూస్థాపితం అయిపోయారు. ఈ దినమున అటువంటి సిచ్యువేషన్స్ అటువంటి వాటికి మనం చాలా జాగ్రత్తగా ఉండేవారుగా మనం ఉండాలి. మరి రెండోది వారు మిస్టేక్ చేశారు. ఏంటి అంటే దే మేడ్ ఎ కాఫ్ ఇన్ హోరెబ్ అండ్ వర్షిప్ ద మౌల్డెడ్ ఇమేజ్. 19th verse నాతో చూడాలి మీరు అందరూ కూడా. 19th verse మీరు చూడగలరు. దే మేడ్ ఎ కాఫ్, మరి ఆవును లేకపోతే దూడను చేసుకొని మరి దేవుడు ఒకవైపు ఏమో మిరకల్స్ చేస్తున్నాడు, మరి ఇటువైపు చూస్తేనేమో వీళ్ళు రెబెలియస్గా ఇజ్రాయెలిట్స్
మరి ట్రావెల్ చేస్తూ వారికి మరి అగ్నిస్తంభము అక్కడే మరి 6 నెలల్లో నడిపించినారు. అప్పుడే మరి ఇంత జర్నీలో వాళ్ళు వెళ్ళుచుండగా వారి సంవత్సరాలు పోతున్న కొద్దీ వారు మరిచి దేవుని త్రోవ నుంచి మరవబడ్డారు. మరవచ్చి పడి వాళ్ళు ఏం చేశారంటే కాఫ్ని చేసుకొని వారు దాన్ని పూజించడం. మరి అక్కడ దే వర్షిప్ ద మౌల్డెడ్ ఇమేజ్, ఒక ఇమేజ్ని చేసుకొని మనం పూజిస్తున్నారని చూస్తున్నాం. మరి 20th they change the glory into the image of an ox that eats grass. మరి ఎంత భయంకరం అండి. they forgot the God who saved them, right? వారిని ట్రస్ట్ చేసి దేవుడు ఎంతగా బయటకు తీసుకుంటుంటే వీళ్ళంతా రెబెలస్గా ఐడల్ట్రీ చేస్తూ దేవుని యొక్క మహిమను మర్చిపోయిన వారు ఉన్నారు. మరి రెండోదిగా ఐడల్ట్రీ అండ్ ఫర్గెట్ఫుల్నెస్. మరి వీనికి మనము చాలా దూరంగా ఉండాలి. వీటిని చేయకూడదు, మరలా దానికి చేసే వారికి చాలా దూరంగా, లేకపోతే వారికి దేవుని గురించి సువార్తను చెప్పేవారుగానే మనం ఉండాలి. మరి మూడవదిగా మనం చూస్తే సిన్ అండ్ ద కాన్సిక్వెన్సెస్. మరి ఇది ఎక్కడ, మరి ఇది ఏ విధంగా జరిగింది, మరి దీనికి ఏంటి అని మనం చూడగలిగితే కనుక 28వ వచనం మనం చూస్తే దే జాయిన్ దెమ్సెల్ఫ్ ఆల్సో టు బాల్ ఆఫ్ ఫైర్ అండ్ 8 sacrifices మేడ్ టు ద డెడ్. మరి వీళ్ళు ఇక్కడ సాక్రిఫైసెస్, డెడ్ పీపుల్కి ఇచ్చిన సాక్రిఫైసెస్ని మరి మేడ్ టు డెడ్, అవి తినడం, అపవిత్రమైనవి తినడం మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా దే ప్రొవోక్డ్ హిమ్ టు యాంగర్ విత్ దే డీడ్స్ అండ్ ప్లేగ్ బ్రోక్ అవుట్ అమాంగ్ దెమ్. దెన్ ఫినిహాస్ స్టూడ్ అప్ అండ్ ఇంటర్వీన్డ్. ఆమేన్. మరి ఇది మన ఫినిహాస్ అనే ప్రవక్త గారు మరి ఎలియాజర్ గారి కుమారుడు. మరి ఎలియాజర్ గారు ఆరోను గారి కుమారుడు. మరి ఈ దినమున వారి యొక్క వంశావళి మరి లేవీయులు నుంచి మోషే, ఆరోను, మిరియాం గారు నుంచి ఆరోన్ నుంచి వచ్చిన వారే. మరి వీరంతా కనుక ఫినిహాస్ గారు ఏం చేశారంట, అక్కడ మరి ఇజ్రాయేలు టెంట్లో ఉండి మరి ఒక మిద్యాను ఒక స్త్రీతో వారు ఒక పాపము చేస్తుండగా ఇజ్రాయేలు వారి ఇరువురిని చంపివేయబడ్డం మనం చూస్తున్నాం. మరి ఆ టైంలో రూల్స్ వర్ వెరీ స్ట్రిక్ట్. మరి దేవుడు ఆ భయంకరమైన రూల్స్ పెట్టి మరి భయంకరంగా, ఎందుకంటే పాపము బాగా భయంకరమైనగా ముందుకు వెళ్ళడం మనం చూస్తున్నాం. ఈ దినమున వారు ఏం చేశారంట, అక్కడితో ఆగలేదు. వాళ్ళ సిన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్, కూతుర్లను మరి కొడుకులను కుమార్తెలను వాళ్ళు ఐడల్ట్రీ చేసి వారు ఓన్ గాడ్, వారు పగన్ గాడ్స్కి మరి బలి ఇవ్వడం చూస్తున్నాం. అక్కడ ఒక బ్లడ్ పొల్యూషన్ అనేది మనం చూస్తున్నాం. ఇంత భయంకరమైన సిచ్యువేషన్స్లో వారు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దినమున మనకి డిస్పైట్ ఆల్ దిస్ గాడ్ హ్యాస్ షోన్ ఎ గ్రేటర్ మర్సీ ఆన్ ద ఇజ్రాయెలైట్స్. అయినా కానీ తరములు మారి వారి యొక్క తరాలకు దేవుడు మరి దీవెనని ఇచ్చాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ అ మల్టిట్యూడ్ ఆఫ్ ద మర్సీస్. కృప ఎంత గొప్ప కృప అంటే మనకి తన గ్రేస్ చాలా గొప్పది. ఆయనని సేవ్ చేసి మరి ప్రతి ఒక్కరికి మన జీవితాన్ని పోసిన గొప్పది. ఈ దినమున అదే మరి ఈ దినమున ఏంటి, ఏ కాల్ ఫర్ టుడే ఈజ్ దట్ జస్ట్ లైక్ సేమ్ ద ఇజ్రాయెలైట్, ఆర్ వి ఫర్గెటింగ్ ద గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్? ఆర్ వి మిక్సింగ్ ద వర్డ్ విత్ ద వరల్డ్లీ ఇన్ఫ్లుయెన్సెస్? ఈ లోక సంబంధమైన వాటికి మనం ఏమన్నా అసెంబుల్ అయిపోతున్నామా మనం ఒకసారి చూసుకోవాలి. All we have to renew ourselves, restore ourselves with the word of God today. Stand with the word of God and live according to the word of God. And what I have to do today with you all is that let us all declare today that 48th verse కనుక మీరు చూడగలిగితే కనుక ఇక్కడ చాలా చక్కగా, blessed be the Lord God of Israel from everlasting to everlasting, and let all the people say amen. And who are watching today should say amen to it. Praise the Lord. మరి తెలుగులో గనక మనం చదువుకోగలిగితే దినమున, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యుగములన్నిటిను స్తుతి నొందును గాక, ప్రజలందరూ ఆమెన్ అందురుగాక, యెహోవాను స్తుతించుడి. మరి దినమున యేసుక్రీస్తు మరి ఎంతో కృప కలిగి ఎంతో ప్రేమ కలిగి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని లోకమునకు పంపించి నీ కోసం నా కోసం మరి బలియాగమై మరి తిరిగి లేచి
మరి ఆ దినమున ఇశ్రాయేలీయులను క్షమించి తనకు వారందరికీ ఎన్ని పాపములు చేసిన వారి తరాలకు ఏం చేశాడంట, ఒక బ్లెస్సింగ్గా దేవుడు ఈ దినమున వారికి నిలబడ్డాడు. వారికి ఒక దర్శనాలు ఇచ్చి ముందుకు నడిపించిన గొప్ప దేవుడు. మరి ఆ యొక్క వంశాలను వేసే దేవుడు ఎంతగానో మన జీవితాలలో మనం కూడా గొప్ప బ్లెస్సింగ్స్ని, ఈ కాన్సిక్వెన్సెస్ అన్నిటికీ దూరంగా ఉంటూ ఇవాళ మాట్లాడుకున్న 3 రెబెలియస్ థింగ్స్. వీ షుడెంట్ ఆల్వేస్ బీ రెబెలియస్ టు ద గాడ్స్ వర్డ్ ఆర్ టు గాడ్స్ పర్సన్స్, God anointed people. And second thing is that we should be away to the idolatry and forgetfulness. Always be thankful to God. And third thing, there are sin and the consequences which we have to worry. But ఈ దినమున మనం ఈ మూడిటిని గనక జాగ్రత్త పడి మనము ఒకవేళ మన జీవితాలను గడిపితే గనక దేవుడు మనల్ని ఎంతగానో అత్యధికంగా దీవించే గొప్ప దేవుడు. మనకు ఈ దినమున దర్శనాలు ఇచ్చి దేవుడు మిమ్మల్ని రక్షించే గొప్ప దేవుడు. ఒక దర్శనము, దేవుని యందు దర్శనం కలిగి ఉండటం ఎంతో గొప్పది. విజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. రైట్ యువర్ విజన్స్ వెన్ ఎవర్ గాడ్ షోస్ యూ సంథింగ్. ఈ దినమున ఒకవేళ ఈ దినమున మీతో మాట్లాడుతున్నట్టు మీరు ఈ దినమున రాసి పెట్టుకొని దాని గురించి ప్రార్థన చేయండి. నన్ను రక్షించి నాకు దర్శనం ఈ దేవాన్ని మీరు ప్రార్థన చేసి మీరు ఒకవేళ నమ్మి అడిగితే కనుక దేవుడు మీకు రక్షణ ఇచ్చి మిమ్మల్ని కాపాడే గొప్ప దేవుడు. రక్షణతోనే ముందుకు నడిపించే యేసు క్రీస్తుని ఏ విధంగా దినం బలియాగమై నీ కోసం నా కోసం మన పాపముల కోసం తన బలియాగమయ్యాడు. మనం ఎటువంటి జీవితాన్ని జీవించాలి ఒక్కసారి మనమందరము కరెక్ట్ చేసుకోవడానికి ఈ యొక్క సామ్స్ని 106 మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు కనుక మనమందరం కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఆనందముతో స్తుతిగానాలతో కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూనే ఉండాలండి. మనం ఎల్లప్పుడూ యెహోవా మా దేవా మమ్మును రక్షింపును, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు నిన్ను స్తుతించుచు మేము అతిశయించున్నట్లు అన్యజనుల నుండి మమ్మను పోగు చేయము. ఈ దినమున మరి ఆ 47వ వచనం కూడా ఎంత బాగుంది. మరి ఈ దినమున అట్టి కృప అనుగ్రహత మనకి ఎల్లప్పుడూ దేవుడు ఉంచాలంటూ దినమున వాక్యమును, చిన్న వాక్యమును దేవుడు ఇచ్చినందుకు దేవాతి దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో మనం ముగించుకుందాం. లెట్స్ ఆల్ జస్ట్ బౌ డౌన్ అండ్ క్లోజ్ అవర్ ఐస్. పరిశుద్ధుడా గొప్ప దేవ మీకు వందన. ఈ దినమున మాకు ఇచ్చిన యొక్క మంచి వాగ్దానమును బట్టి వందనాలు. నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షింపుము. మరి ఈ రక్షణ అనే భాగ్యము ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మరి పాత రోజుల్లో ఇశ్రాయేలీయులు మరి ఏ విధంగా వారి జీవితాన్ని గడిపారో మాకు చూపించిన విధమును బట్టి వందనాలు. గొప్ప స్టోరీని ఈ దినమున ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉండటం మేము చూస్తూ ఉన్నాం. ఒక రియలిస్టిక్గా ఏ విధంగా వారు చేసి ఉన్నారు, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా మరి మరలా డౌట్స్, మరలా బ్యాక్ బైటింగ్, మరి మరలా మాట్లాడుకోవడం, టెంట్స్లో మాట్లాడుకోవడం, వారి యొక్క గృహాలలో వారి ఇది కాదు మాకు ఇది చేయలేదు అని మాట్లాడుకోవడం, మరి ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ వారు చూస్తున్నాం. కానీ ఈ దినమున మా కుటుంబాలలోనైనా డౌట్ అనేది ఉండకుండా సహాయం మీరు దయచేయండి. మీరు చేసిన మేలులను బట్టి మేము ముందుకు వెళ్ళే జీవితాలను మీరు దయచేయండి. మేలులు మేలులు అని పాడడమే కాకుండా నాయన ఆ మేలులను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకునే జీవితాన్ని మీరు మాకు దయచేయండి. ఒక పాపముకు దానికి పరిహారము దేవుడు యేసుక్రీస్తు దినమున బలియాగం అయినాడు కనుక యేసయ్యా మేము చేసిన క్రియలను బట్టి కాదు కానీ నాయన యేసయ్యా తాను మమ్మల్ని ఇష్టపడి చేసిన ఆ యొక్క క్రియను బట్టి మేము ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరిచి ఘనత యేసయ్యా ఘనపరిచేవారుగా మమ్మల్ని అందరి నుంచి మనం ప్రార్థిస్తూ ఈ చిన్ని వాక్యమును ఈ యొక్క స్తుతి ఆరాధన మీకు అప్పచెప్తూ ఈ యొక్క దినమున వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ కాపుదలతో మీ యొక్క యేసయ్యా దర్శనాలతో ఆ బిడ్డలందరినీ నింపమని ప్రార్థిస్తున్నాం. అస్వస్థ గురి అయిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి యేసయ్యా. మరి ప్రాబ్లమ్స్లో ఉన్నాము అని ప్రతి ఒక్కరు యేసయ్యా ఎటు వెళ్ళాలో యేసయ్యా ఏం చేయాలో తెలియని వారికి దర్శనం ఇచ్చినైనా మీరు వారి ఆ సిచ్యువేషన్ నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దీవెనతో గొప్ప యేసయ్యా మీ హస్తముతో వారికి సహాయమును పంపమని ప్రార్థిస్తున్నాం. మేము ఉట్టివారము మట్టివారం కానైనా మీరు మాకు సహాయము చేసే గొప్పది. యు ఆర్ ద లివింగ్ గాడ్ హూ హెల్ప్స్ us లార్డ్. ఈ దినమున మాకు ఒక చర్చ్ ఆవరణమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో ఆశలు కలిగి ఉన్న మాకు యేసయ్యా మాకు మీరు దీవించే గొప్ప, మీరు తప్పితే మాకు ఎవ్వరూ లేరు కనుకనైనా
మీరు సహాయమును పంపుమని అడుగుచున్నాం. ఈ దినమున ప్రతి ఒక్కటి మీ ద్వారానే మేము స్వీకరించుకున్నట్లు మాకు ఆ యొక్క తగ్గింపు హృదయం, హంబుల్నెస్ని మీరు మాకు దయచేసి కాపాడి మీ కాపుదలతో మమ్మల్ని ఉంచమని, మీ శక్తితో బాహుబలము చేత మమ్మల్ని నడిపించి కాపాడి మీ స్తుతులకు అర్హుడమైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Thank you. Praise the Lord. Have a blessed day.